మరి ఇప్పుడు ఈయన ఎవరు రేవంత్ రెడ్డిని గెలిపిమన్నారు, గెలిపించినాం. కేసీఆర్ ఉన్నప్పుడు పేదలకు ఏం చేయలేదు, ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తాడు చెప్పన్నా? ఇయ్యలేదు, ఎవరికి రాలేదు, రాలేదు, ఎవరికి ఏం రాలేదు. మరి సరే, ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన చేసిండు, మంచిగా లేదని పక్కకు పెట్టారు. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించినాం. ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తుండన్న? మీకు మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు. ఒక ఫ్రీ బస్సే ఆయన అన్నందుకు, ఒక్క ఫ్రీ బస్ పెట్టిండు. డబల్ బెడ్రూమ్ ఇస్తామని అన్ని అప్లై చేయమన్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్ మంచిగానే ఉందా? అందరు కొట్టుకుంటుర్రు అన్న, చికెన్ పట్టుకొని కొట్టుకుంటుర్రు. మరి దానికి ఏంది చెప్పది? కాదు, కొందరు ఏమంటున్నారంటే ఇంట్లో అట్టుగానే టైం పాస్ కోసం అటు వెమ్లవాడకు అటు యాదగిరి గుట్టకు వేస్తారట, నిజమేనా? అందరు చాలా మంది పోతుండ్రు అన్న, ఫ్రీ బస్ ఉన్నారని. ఇంట్లో పని లేని వాళ్ళు ఏం చేస్తారు? అట్లనే తిరుగుతుండ్రు. అది ఎందుకు చెప్పన్నా? అది వేస్టే కదా బస్సు, అది దేనికి మనకి రాదు. ఇప్పుడు పేదోళ్ళకి ఇండ్లు లేవన్నా మాకు, మరి మాకు ఇండ్లు ఇవ్వచ్చు కదా. అప్లై చేయండి అంటే మొత్తం అప్లై చేసుకున్నాము. డబల్ బెడ్రూమ్, ఇదేంది మనిషికి 4000 ఇస్తున్నాడు కదా, మహిళలకు 2500. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం. మరి ఏడొచ్చింది? ఎక్కడొచ్చిందన్న? డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అన్నాడు. ఏది మరి? అప్లై చేసుకుంటే మీ స్లిప్పులు ఇంట్లో పెట్టుకుంటే కరెంట్ ఉచితం అనే ఏడొస్తుంది? అందరు మోసమే. గెలిపియండి అంటే ఎవరిని గెలిపిస్తాం చెప్పు? అంత వేస్టే అన్న, అంత వేస్టే. రాజకీయాలలో వేస్ట్. ఇప్పుడు సరే, రాజకీయ నాయకులు ఇక్కడ వేస్ట్ అంటావు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తాయి తెలుసా? వస్తున్నాయి, తెలుసు. సరే, ఇప్పుడు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ఇది ఎంపీ అంటే. అవును. నరేంద్ర మోడీ ఉంటే బెటరా, రాహుల్ గాంధీ ఉంటే బెటరా? ఇప్పుడైతే నరేంద్ర మోడీ అనుకుంటున్నారు అన్న, అందరు నరేంద్ర మోడీ అదే అనుకుంటున్నారు. కాదు, నరేంద్ర మోడీ గురించి కూడా నీకు కూడా తెలుసా? నాకు కూడా తెలుసు. మేము టీవీ నైన్లో రోజు వార్తలు వింటుంటాం. వార్తలు వింటావా? మంచిగా చేస్తాడ మోడీ? మరి ఇప్పుడు అనుకుంటున్నాము ఆయన అయితేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. మరి ఆయన కూడా కష్టపడతాను కదా, యువకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గురించి అంత మాకు తెలియదు అన్న. రాహుల్ గాంధీ తెలియదా? ఆయన గురించి అంత తెలియదు మాకు, తెలియదు. కానీ పేదోళ్ళకి మాత్రం ఇండ్లు గిట్ల ఇవ్వాలన్నా. మేమైతే మాకు ఇండ్లు లేవు, కిరాయిలు కట్టుకోలేక ఇగో ఈ కష్టం చేసుకుంటాం అన్న. పొద్దుగాల ఒక 500 వస్తాయి అన్న, డైలీ 500. సరే, మీరు కష్టపడతారు ఎన్నో సంవత్సరాలు, ఎట్లున్న బతుకులు గట్టినే ఉన్నాయి. గిదే సీర కట్టుకున్నావు, గిదే సీర ఉంది. ఆనాడు నుంచి గివే బట్టలు, గివే బతుకులు మావి అన్న. ఎన్నేళ్ళ అన్న కిరాయిలు కట్టుకోలేక. కిరాయిలు అన్న, ఎన్నేళ్ళు మాకు ఇల్లే లేదు, ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇల్లు రావాలని కోరుకుంటున్నాం. మేము ఇల్లు రావాలి మాకు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి లేదు, ఇక మాకు ఇండ్లు కావాలి. లేని వాళ్ళకి మాత్రం ఇండ్లు కావాలన్నా.